ఈ సమయంలో మనం గనక గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం అపోస్తల కార్యాల గ్రంథం మరి 8వ అధ్యాయం 26వ వచనం నుంచి కనుక మనం గమనిస్తున్నాం, చదివిన్నాం ఇప్పుడే ప్రియులారా. మనం ఇక్కడ ఫిలిప్పు అనేటువంటి భక్తుడు అపోస్తలు మొట్టమొదటి సంఘంలో 7 పెద్దలను ఏర్పాటు చేశారు. అపోస్తల కార్యాల 6వ అధ్యాయంలో ఆ 7 పెద్దల్లో ఒకడైనటువంటి ఫిలిప్పు అనేటువంటి భక్తుడు, ఆత్మపూర్ణుడైనటువంటి ఫిలిప్పు మరి ఎంతో చక్కగా దేవుని యొక్క పరిచర్యను చేసినటువంటి వైనం ఈ యొక్క అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ప్రియులరా, మరి ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మన ప్రభు ఏమై ఉన్నాడో తెలుసుకొని మనం ఆయన ఆరాధిస్తాం. చూడండి, 8వ అధ్యాయం అపోస్తల కార్యాలు 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం ప్రభు ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన ఎలాంటి వాడో చూడండి. ప్రభు దూత ఫిలిప్పుతో ఏం చేస్తున్నాడమ్మా? ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లేచి, ఒక మనిషితో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభువు మనతో మాట్లాడేవాడు. నీ చుట్టుప్రక్కల వాళ్ళు నీతో మాట్లాడలేదేమో కానీ ప్రభువు నీతో అనుదినం మాట్లాడటానికి ఇష్టపడేటువంటి దేవుడు. కొంతమంది ఆయన మాటలు వినకుండా ఉండే నిమిత్తమై చర్చికి రారు. ఏమండి, వారంలో జరిగేటువంటి ఆయా మీటింగ్లకి ఇంట్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు, ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటూ ఉంటారు, ఆ ఇంటికి తిరుగుతూ ఉంటారు. ప్రియులరా, నిజంగా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు మరి ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిని కలిగి ఉంటే ఆయన తన మాటలు దయచేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభువుని ఎరిగిన నీవు నేను మనందరి యొక్క జీవితాల్లో ప్రభు తెలియపరిచేది ఏంటి అన్నట్లయితే, నేను మాట్లాడే దేవుడను, మాట్లాడని రాయి రప్పన కాదు. ఏమండి, ఒక వస్తువు కాదు, జీవము లేని వస్తువును కాదు, నేను జీవము కలిగినటువంటి వాడననే మాట తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో గమనించినట్లయితే యేసయ్య అంటున్నాడు, ఆయన మరలా ఇలా చెప్పాడంట, పునరుత్థానమును జీవమును నేనే అంటున్నాడు. ఆయన జీవమై ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన జీవించేటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి వాడు గనుక, జీవముంద గనుక ఆయన మాట్లాడగలడు. ఆయన తన యొక్క విషయాలు మన యొద్దకు చేరవేయగలడు. అర్థమైందమ్మా? మాటలు రాని వాళ్ళు సైగలతో చెప్తారేమో కానీ ఆ సైగలతో చెప్పినటువంటి వాటిల్లో కొన్ని మిస్ అయిపోవచ్చు, అందరికి అర్థం కావాయి. అయితే మన ప్రభు మన భాషలో మనకు అర్థమయ్యేటువంటి విషయంలో బైబిల్లో ఉన్న వాక్యాల ద్వారా మనతో మాట్లాడేటువంటి వాడైనాడు. ఫిలిప్పుతో ఆత్మదేవుడుగా ఉండి మాట్లాడుతున్నాడు. నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలా? దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పాడంట. చెప్పే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆజ్ఞాపించేటువంటి దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఆ ప్రభువుని మనం స్తుతించాలి. యేసు ప్రభువుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. నమ్మనటువంటి వారితో ఆయన మాట్లాడినా కానీ ఆ మాటలు మనకు అర్థం కావు. ఎందుకంటే యేసు ప్రభువుని ఎవరైతే నమ్మి రక్షింపబడిన అనుభవంలోకి వస్తారో వారి హృదయాల్లోనికి దేవుడు తన యొక్క ఆత్మను పంపిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నా కానీ మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కనుక అవి మనకు అర్థమయ్యేటట్లుగా మన ఆత్మతో ఆ ఆత్మదేవుడు మాట్లాడతాడు. ప్రియులరా, కనుక ఇక్కడ వాక్యంలో తెలియపరచబడుతూ ఉంది, మనతో ఎంతో చక్కగా ఒక మనుష్యుడు మరొక మనుష్యుడితో, ఒక తండ్రి తన కుమారుడితో, తల్లి తన బిడ్డతో మాట్లాడేటువంటి వైనను మనం ఇక్కడ గమనించవచ్చు. మన ప్రభువు మాట్లాడేటువంటి దేవుడు. అంతేకాకుండా మనం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని గమనించినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా
తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఆయన నన్ను గూర్చి మాట్లాడతాడు. సాక్ష్యం ఇస్తాడంటే చెప్తాడనమాట. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభువు మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. ఆత్మదేవుడు మాట్లాడతాడు, నీకు అర్థమయ్యేటట్లుగా తెలియపరుస్తాడు. కాబట్టి ఈ రోజున ఇటువంటి గొప్ప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడిని నీవు నేను కలిగి ఉన్నదాన్ని బట్టి, అటువంటి గొప్ప ఫెసిలిటీ ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును మనం మనసార హృదయానుసారంగా స్తుతించి ఆరాధించి గణపరచాలి ప్రియులారా. అంతేకాకుండా మనం కనుక గమనించినట్లయితే చూడండి, దేవుడు మాట్లాడటమే కాదండి. 26వ వచనాన్ని గమనించినట్లయితే అపోస్తల కార్యాలు 8:26లో ప్రభు దూత అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ గమనిస్తున్నట్లయితే క్లియర్గా ఆయన మాట్లాడేవాడే కాదు, క్లియర్గా నీకు గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అనగా మార్గనిర్దేశం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నీకు మార్గాన్ని ఆయన బోధిస్తాడు. ఆయన పేరే ఒక గొప్ప పేరుంది. ఏం పేరమ్మా అది? నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు యోహాను సువార్త 14:6లో. ప్రియులారా, ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన తన మార్గాన్ని మనకు బోధించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన కరెక్ట్గా నువ్వు ఎలా నడవాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో ఆయన నీట్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వాడై ఉన్నాడు. కేవలం మాట్లాడటమే కాదు, నీకు నాకు మార్గనిర్దేశం చేసేటువంటి గొప్ప దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన సర్వసత్యములోనికి నడిపించి ఎంత చక్కగా గైడ్ చేస్తాడో తెలుసండి. నీ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్పేటువంటి మాటలు కరెక్ట్గా ఉండకపోవచ్చు. నీ యొక్క పెద్దలు అధికారులు చెప్పేటువంటి మాటలు ఒక క్రమంగా ఉండకపోవచ్చు. వాళ్ళు ఊహాగానాలతో మాత్రమే నీ జీవితాన్ని గురించి ఒక అంచనా వేస్తారేమో. కానీ నీవు నమ్మినటువంటి ప్రభువు నీ కోసం, నా కోసం కలువరి సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు అన్నట్లయితే ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎవరి హృదయాల్లో అయితే ఆయన ఉంటాడో వారిని ప్రభువు తన ఆత్మ ద్వారా సర్వసత్యం, ఇంకా సత్యం అంటే అదే అన్నమాట. ఇంకా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అల్టిమేట్ ట్రూత్ అంటారు. అటువంటి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నీవు నేను భయపడాల్సిన పని లేదు. నీవు ఆయనకు అప్పచెప్పుకున్నట్లయితే, నీవు దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉన్నట్లయితే ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంతగా గైడ్ చేసేటువంటి వాడు, అంతగా మార్గాన్ని బోధించేటువంటి వాడు ఆయన. ఇంకా చెప్పాలి అంటే ఆయన మరి ఏంటంట 119వ కీర్తన 105వ వాక్యంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. ఆయన తన వాక్కు ద్వారా, తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడండి? మనకు ఆయనే మార్గమై ఉన్నాడు. ఆ మార్గాన్ని బోధిస్తాడంట. నువ్వు ఏ మార్గాన్ని వెళ్ళాలో తెలియపరుస్తాడు. నేను చాలాసార్లు కన్ఫ్యూజన్ చెందుతూ ఉంటాం. ఏం అర్థం కాదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. 10 మంది 10 రకాలుగా చెప్తూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఖచ్చితంగా దేవుడు తన బిడ్డలను తన మార్గంలో నడిపిస్తాడు. సర్వసత్యములోనికి నడిపించే గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి దేవుడు. మూడవది, చివరిది మనం కానీ గమనించినట్లయితే ప్రియులారా, చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అన్నట్లయితే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఆత్మదేవుడు మరి ఫిలిప్పును దర్శించి అతనితో మాట్లాడి అతన్ని గైడ్ చేస్తూ నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడండి? ఏ వ్యక్తి అయితే ఆసక్తితో ఉన్నాడో, ఏమండి, ఐథియోపియా వాడైనటువంటి నపుంసకుడైనటువంటి
ఒక అధికారి దగ్గరికి ప్రభువు మరి రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి నపుంసకునికి రక్షణ కల్పించేటువంటి నిమిత్తమై మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రభువు దగ్గరికి రప్పించబట్టమే కాకుండా ఆ వ్యక్తి యొక్క జీవితం రక్షణలోనికి వచ్చేటట్లుగా చేయడానికి మరి ప్రభువు యొక్క ఆత్మ పనిచేస్తాడనే విషయం తెలియపరచబడతాం. ప్రియులారా చూడండి, 38వ వచనం చివరిలో గమనిస్తున్నట్లయితే ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. 39వ వచనంలో నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, రక్షింపబట్టానికి బాప్తిస్మ అనుభవం గుండా వెళ్ళడానికి తన జీవితంలో సంతోషాన్ని అనుభవించేటువంటి దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని అనుభవించే పరిస్థితుల్లోనికి మరి యొక్క నపుంసకుడు వెళ్ళడానికి ఆత్మదేవుడు ఫిలిప్పు ద్వారా కార్యం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రభు వైపు త్రిప్పబట్టం, అయ్యా మరి నేను ఇదేంటి వాక్యం అర్థం కావట్లేదు చెప్పు అన్నప్పుడు ఫిలిప్పు చెప్పాడు. యేసయ్యను గురించిన సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది. ఆయన వస్తూ ఉన్నప్పుడు సముద్ర తీర మార్గం గుండా వెళ్తున్నాడు కదా, ఆయన చూసేసి ఏమన్నాడు తెలుసా, ఎదిగో నీళ్లు, నేనున్నాను రెడీగా, బాప్తిస్మం ఇవ్వటానికి ఏదైనా ఆటంకం ఉందా అని అడిగాడు. చాలామంది జీవితాల్లో ప్రభువుని నమ్మిన తర్వాత నెలలు సంవత్సరాలు టైం తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఏదో అడ్డంకులు అన్నమాట, ఇంకా ఏదో అనేక ఆలోచనలు డౌట్లు కలిగి ఉంటా ఉంటారు. ఇక్కడ నపుంసకుడు అతను పుట్టుకతో క్రైస్తవుడు కాదు, అన్యుడైనటువంటి వ్యక్తి. అతను ఐథియోపియుడు అంటే అర్థం ఏంటి తెలుసా, నీగ్రో అన్నమాట. ఆయన నల్ల జాతికి సంబంధించినటువంటి వాడు. నల్ల జాతీయుల మధ్య దేవుని సువార్త ప్రకటింపబట్టానికి మొట్టమొదటగా మారినటువంటి వ్యక్తి ఇతని ద్వారానే మరి నీగ్రో కంట్రీస్లో ప్రియులరా సువార్త ప్రకటించబడింది. ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఈ వ్యక్తి అంటున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత, యేసయ్యను గురించిన సువార్తను విన్న తర్వాత ఫిలిప్పు ద్వారా, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏదైనా ఉందా అని అడిగాడు. వెంటనే అసలు దేవుడు పంపించిందే ఆ వ్యక్తిని రక్షణలో నడిపించడానికి. ఆ వ్యక్తే సమ్మతించి నాకు బాప్తిస్మం ఇవ్వని అడుగుతుంటే ఇక ఈయన ఆగుతాడా? ఇద్దరు నీళ్ళలో దిగారంట, ఆన్ ది స్పాట్ బాప్తిస్మం ఇచ్చేశాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏం చెప్పబడుతుందంటే 39వ వచనంలో, నపుంసకుడు సంతోషించుచు, మధ్యలో ఉంది చూడండి 39వ వచనం, సంతోషించుచు తన త్రోవను. అద్భుతమైన మాట అక్కడ ప్రభు రాయించాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడో ప్రాముఖ్యమైన విషయం, మనం ఎందుకు ప్రభువుని ఆరాధించాలి అన్నట్లయితే, మన యొక్క హృదయాలను తెరచే దేవుడు, మన పాపాలను ఒప్పుకొన చేసే దేవుడు, ప్రభు వైపు తిరిగేటట్లు మన మనసును త్రిప్పే దేవుడు, మనకు నిజ సంతోషాన్ని, పరలోకపు సంతోషాన్ని. ఈ లోకంలో నీకు డబ్బులు మూటలుంటే సంతోషం ఉండదమ్మా. ఈ లోకంలో బిల్డింగులు ఉంటే కాదు నీకు సంతోషం, కార్లు మేడలు మిద్దెలు కాదు. నిజమైన సంతోషం నీ హృదయంలో ఆయన ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. నపుంసకుడేమో ప్రియులారా, అయితే ఇతనికి రక్షణ వచ్చింది, సంతోషం వచ్చింది, సంతోషిస్తూ హ్యాపీగా వెళ్ళాడంట తన ఇంటికి. ప్రియులారా గమనించండి, యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళాడంట, అతనికి రక్షణ లేదు. కేవలం మందిరానికి రావటం పోవటమే ఉంది చాలామంది జీవితాలకి. నిజమైన రక్షణ రావాలంటే ప్రభువుని తెలుసుకోవాలి. వాక్యం ద్వారా ప్రభువుని తెలుసుకున్నటువంటి వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నాడు, సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. మన ప్రభువు మూడవదిగా ఏమై ఉన్నాడు అన్నట్లయితే, మనలను కన్విక్ట్ చేసేటువంటి దేవుడు, మనలను మార్పులోనికి తెచ్చేటువంటి దేవుడు, మార్చే దేవుడు, మనలను గుచ్చే దేవుడు, మనలను తన వైపుకు తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు. ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా కన్విక్ట్ చేస్తాడు, ఒక వ్యక్తిని మార్పులోనికి తెస్తాడు, దేవుని వైపుకు త్రిప్పుతాడు అనేటువంటి విషయం యోహాను సువార్త 16:8లో చెప్పబడతాం. ఆయన వచ్చి, ఎవరంటే ఆయన పరిశుద్ధాత్ముడు, యేసయ్య కాదమ్మా, పరిశుద్ధాత్ముడు పాపాన్ని గూర్చి, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు,
లోకమును ప్రియులరా 3 విషయాల్లో ఒప్పుకునేటట్లు చేస్తా అంట. కన్విక్షన్ అంటే అర్థం ఏంటంటే ఒప్పుకునేటట్లు చేస్తాడు. ఒక బండరాతి వంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కన్విక్ట్ చేస్తాడు అన్నట్లయితే, మొదటిగా ఆయన పాపాన్ని గురించి ఒప్పుకునేటట్టు చేస్తాడంట. అయ్యా నువ్వు పాపివి, నీలో పాపముంది, నీవు తల్లి గర్భములో నుంచే మరి ఉండగానే పాపములోనే నీ తల్లి గర్భాన మరి మరి ఆమె కనింది నిన్ను అనేటువంటి విషయం ప్రభువు నీకు జ్ఞాపకం చేస్తాడు. నీవు పాపివి, నీ పాపాలతో నీవు నరకానికి వెళ్ళిపోతావు, ఈ పాపాలతో పరలోకానికి వెళ్ళలేవు. అర్థమైందండి? నీవు పాపివి, నీవు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నీవు ఎంతమందికి దాన ధర్మాలు చేసినా, ఎంతమందికి భోజనాలు పెట్టినా, ఎంతమందికి బట్టలు పంచినా, ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్న పాపం పోదు, పుణ్యం రాదు. పైకి మాత్రమే ఆ పుణ్యకార్యాలు, నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రమే. అయితే ప్రియులరా, పాపం పోవాలి అంటే పరిశుద్ధుడైనటువంటి యేసయ్య యొక్క రక్తంలో నీ పాపాలు కడగబడాలి. నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు యేసయ్య తన రక్తంతో నీ పాపాలు కడిగేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన నమ్మినటువంటి వారికి ఇవ్వబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి గొప్ప పనులు, ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు, ఆయన మార్గనిర్దేశం చేసే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా మూడవదిగా ఆయన మనలను మన పాపాలు ఒప్పుకొన చేసే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మనం ఆయా పనులు చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం చేసింది రైట్ అనుకుంటా ఉంటాం. నేనే సమస్తం, అసలు నేను తప్పు అనేదే చేయను అనేటువంటి గర్వంతో వెళుతుంటాం. మరి నాశనానికి ముందంట గర్వం నడిపిస్తుందంట. కాబట్టి మరి గర్వం అయితే మనిషి యొక్క జీవితాన్ని పాడు చేస్తుందో, ఏ పాపం ద్వారా అయితే ఆ గర్వం వచ్చిందో ఆ పాపాన్ని ఒప్పుకునేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. రెండోది ఏంటంటే ప్రియులరా, ఆయన పాపాన్ని గురించి, రెండోది నీతిని గురించి ఒప్పుకునేటట్టు చేస్తాడంట. పరిశుద్ధాత్మదేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి ప్రియులరా. అట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇవ్వబడ్డాడు ఈ రోజున. నీతిని గురించి ఒప్పుకునేటట్టు చేస్తాడు. అయ్యా నాలో నీతి లేదు, నీలో నీతి లేదు, దేవునిలో మాత్రమే, యేసయ్యలో మాత్రమే నీతి ఉన్నది. నీతిమంతుడు ఒక్కడే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ ఒక్కడు కూడా మంచివాడు లేడు. అందరూ కూడా త్రోవ తప్పి మరి నాశనానికి రెడీగా ఉన్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో తెలియపరచబడతా ఉంది. కాబట్టి ఏ ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడ కూడా లేడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా. ఒక్కడే నీతిమంతుడు. ఆయన ఎవరంట? యేసు ప్రభువారు. మన పాపాలను మనం ఒప్పుకునేటట్లుగా చేయటమే కాకుండా యేసయ్య మాత్రమే నీతిమంతుడు. నీతిమంతుడైన యేసయ్య నమ్మితేనే నేను నీతిమంతుడుగా మారతాను అనేటువంటి మరి ఒప్పుకోలులోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. మూడవది ఏంటో తెలుసా ప్రియులరా? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మరి ఒప్పుకునేటట్లు చేస్తాడు అన్నట్లయితే తీర్పును గూర్చి ఒప్పుకునేటట్లు చేస్తాడు. అయ్యా తీర్పున్నది, నేను ఏది పడితే ఆ పని చేసేస్తా వెళ్తాం, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తాం. లూజ్ టంగ్ అన్నమాట. నోరు జారుతుంటుంది, నాలుగు జారుతుంటుంది, కాలు జారుతూ ఉంటుంది. ఏమండి, మన శరీరం కదా, ఇష్టం వచ్చినట్టుగా అనమాట కోత కోసేస్తూ ఉంటాం అందరినీ. తన పర తారతమ్యం లేదు. విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని, పెద్దవాడు చిన్నవాడని, విశ్వాసాన్ని పాస్టర్ అని, అన్యుడని మరి సొంతవాడని భేదాభిప్రాయం ఉండదు. ఇష్టం వచ్చిన నోరేసుకొని మనం మాట్లాడేస్తూ ఉంటాం ప్రియులరా. అయితే ప్రభు తెలియపరుస్తున్నాడు, తన ఆత్మ ఏం చేస్తాడంట? ఏమండి ఏం చేస్తాడంటమ్మా ప్రియులరా? తీర్పు ఉందరా బాబు, గుర్తుపెట్టుకో, తీర్పు ఉంది. అంతేకాదు, ఈ లోకాధికారి అయినటువంటి సాతానుడు లేదా అపవాదికి తీర్పు తీర్చబడి ఉంది. వాడితో పాటు అగ్నిగుండంలో పడవేయబడతావు, తస్మాత్ జాగ్రత్త. తీర్పు ఉందో తెలుసండి? తీర్పు ఉందో తెలుసా? ప్రభు అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో, నీవేమైనా చెయ్యి కదా, నీ యవ్వన కాలంలో తినుము త్రాగుము సుఖించుము, ఏమైనా చెయ్యి. అయితే నీవు చేయి ప్రతి క్రియకు కూడా ఒక దినాన తీర్పు ఉందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అని ప్రసంగి గ్రంథంలో ప్రభు అంటాడు. తీర్పు ఉందండి. ఇక్కడ ఎవరు ఏమనరేమో నిన్ను. ఇక్కడ నువ్వు అందరు కళ్ళు కప్పి వెళ్ళొచ్చు, పాస్టర్ గారి కళ్ళు కప్పచ్చు, తల్లిదండ్రులు కళ్ళు కప్పచ్చు, తోటి విశ్వాసి చిన్నోడైనా పెద్దోడైనా వాళ్ళు కళ్ళు కప్పి నువ్వు ఎంతగానో నటించవచ్చు. కానీ దేవుడి ముందు తట్టుకోగలవయ్యా?
నేనైతే దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి విషయంతోనే మెలుగుతూ ఉంటాను ప్రియులారా. మనందరం కూడా ఆ విధంగానే మెలగాలి. మన ప్రభు మనల్ని చూస్తున్నాడు, తీర్పు తీర్చేవాడు ఆయన. రూపాయి నువ్వు గోలుమాలు చేస్తే నిన్నెవరు గమనించరు, అయ్యా ఎవరు గమనించరు. దేవుడు గమనిస్తున్నాడుగా. ప్రతి పైసాకి, ప్రతి రూపాయికి, ప్రతి మాటకు, ప్రతి తలంపుకి లెక్కప్ప చెప్పాలి దేవుడికి. తీర్పులోనికి తెస్తా అంట ఆయన ప్రతిదాన్ని. కనుక తీర్పు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒప్పుకునేటట్లు చేస్తాడంట. మనం ఈ లోకంలో ఎట్టా ఒకటి టైం గడిపేద్దాంలే, కాలం గడిపేద్దాంలే, టైం పాస్ చేసేస్తూ ఉన్నారు చాలామంది. తీర్పు ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలయా? తీర్పు ఉందనే విషయాన్ని గమనించాలి. కళ్ళు ఎడబెట్టి నువ్వు వినాలా, అర్థమైందా? ఎడబెట్టి విను. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడంటే మాట్లాడే దేవుడు. తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, తన బిడ్డల ద్వారా మాట్లాడతాడు, తన స్వరాన్ని మనకు వినిపించేవాడై ఉన్నాడు. రెండవదిగా మన ప్రభువు ఎలాంటి వాడమ్మా? ఆయన మార్గాన్ని నిర్దేశించేవాడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏమి చెయ్యాలి క్లియర్ కట్గా తెలియపరుస్తాడు తన బిడ్డలకు. ఈ రోజున మందిరంలో కూర్చున్నటువంటి ప్రతి విశ్వాసతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మార్గాన్ని బోధించే మార్గనిర్దేశకుడను. ఐ యామ్ ఎ గైడ్, రియల్ గైడ్. ఐ యామ్ ఎ స్పోక్స్ పర్సన్. మూడోది ఏంటి అన్నట్లయితే, ఐ యామ్ ద కన్విక్టర్. కన్విక్ట్ చేసేటువంటి వ్యక్తిని, నిన్ను నీ యొక్క పాపాన్ని ఒప్పుకునేటట్లు చేసేటువంటి దేవుడను. నీవు నీతిమంతుడవు కాదు అని నీ జీవితాన్ని ఒప్పుకునేటట్లు చేసే దేవుడును. తీర్పును గురించి ఒప్పుకునేటట్లు చేసే దేవుడునని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించి మనతో మాట్లాడేవాడుగా, గైడ్ చేసేవాడుగా, మన తప్పిదాలని ఒప్పుకునేటట్లు చేసే దేవుడుగా ఉండి మనలను బలపరుస్తున్న, మనలను రక్షిస్తున్న, కాపాడుతున్న, మనలను నడిపిస్తున్నటువంటి ఇంత గొప్ప దేవుడైనటువంటి మన యేసయ్యను బట్టి మనసారా హృదయానుసారంగా స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆయన ఆరాధిస్తాం. దేవుడి మాటల ద్వారా మనలందరినూ బలపరిచి ఆయన